అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ప్రతి మనుషుడు దేవుని రాజ్యంలో చేరాలి అంటే దేవుని సువార్తను వినాలి, నమ్మాలి. ఆ సువార్త ఏమనగా, లేఖనముల ప్రకారము మనుషులందరి కొరకు యేసుక్రీస్తు చనిపోయి లేఖనముల ప్రకారము 3వ దినమున మృతుల్లో నుండి తిరిగి లేచారు అనునదియే. హల్లెలూయా. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడునని మన ప్రభువైన యేసుక్రీస్తు బోధించారు. ఈ సువార్తను అనుసరించిన బాప్తిస్మం వలన మనమందరము ఆయన మరణంలోను ఆయన పునరుద్ధానములోను ఐక్యము గలవారమై ఉంటాము. ఈ బాప్తిస్మం ద్వారా గొప్ప నిరీక్షణను దేవుడు మనకు అనుగ్రహించారు. అదేమనగా, ఈ లోకములో మనము చనిపోయినప్పటికీ ప్రభువు తిరిగి ఎలాగో మృతులో నుండి లేచారో మనము కూడా అలాగున లేస్తామనే గొప్ప నిరీక్షణే. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఆమెన్. ఈ నిరీక్షణతోనే మన విశ్వాసంలో కొనసాగిపోదాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీరు ఏర్పాటు చేసిన బాప్తిజం కొరకే మీకు వందనాలు. బాప్తిజం ద్వారా పాపం విషయమే చనిపోయి నీతి విషయమే మీ కొరకు ఈ లోకంలో జీవించినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.